అందరికీ వందనాలు. దేవుని వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్లే ఈనాటి వాక్య వివరణకు మీకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం చేయబోతున్నాం. ఆగస్టు 24, 2026 నాటి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాట, దేవుని మహిమ గురించి, ఆయన సార్వభౌమాధికారం గురించి ఎంతో స్పష్టంగా మనకు బోధిస్తోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తోందో నేరుగా చూద్దాం. గ్రంథకర్త వేస్తున్న ఈ బలమైన ప్రశ్నను ఒక్కసారి గమనించండి. మింటును యెహోవాకు సాటి అయినవాడెవడు? ఈ ఒక్క ప్రశ్న చాలు కదూ మన హృదయాలను వెంటనే దేవుని పట్ల ఆరాధనా భావంతో నింపడానికి. అవునండి, సృష్టిలో కాని ఆకాశంలో కాని దేవునికి సాటిరాగలవారు ఎవ్వరూ లేరు. ఆయన పరిశుద్ధుడు, భయభక్తులకు పాత్రుడు. ఈ మహోన్నతమైన సత్యంతో మన మనస్సులను సిద్ధపరుచుకొని ముందుకు సాగుదాం. దేవుని మహిమ, ఆయన సార్వభౌమాధికారం. ఈ సృష్టికర్త గొప్పతనాన్ని అర్థం చేసుకోవడంతోనే మన మొదటి అంశం మొదలవుతుంది. కీర్తనలు 89వ అధ్యాయం నుండి ఈ వచనాలు దేవుని సృష్టి నిర్మాణాన్ని మన కళ్లకు కొడుతున్నాయి. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే. అంటే ఈ లోకాన్ని, దాని పరిపూర్ణతను స్థాపించింది ఆయనే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే, ఇంతటి విశాలమైన సృష్టికి అధిపతి అయిన దేవుడే మన రక్షణకు దుర్గముగా, ఒక రాజుగా, మనల్ని కాపాడే కేడముగా ఉన్నాడు. ఎంత గొప్ప ఆదరణ కదూ! మరి ఇంతటి గొప్ప దేవుని పట్ల మన స్పందన ఎలా ఉండాలంటారు? సృష్టి అంతటికీ అధిపతి అయిన దేవునికి మన జీవితంలో మొదటి స్థానమివ్వడం ఒక్కటే సరైన ప్రతిస్పందన. మన ప్రతి పనిలో, మన ప్రతి ఆలోచనలో ఆయనకు ప్రాధాన్యతనిచ్చి భయభక్తులతో ఆయనను ఆరాధించాలి. మనమిందాక సృష్టికర్త గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం గదా. కాని దేవునితో మన సంబంధం కేవలం ఒక భయానికో లేదా దూరం నుండి చూసే ఆశ్చర్యానికో పరిమితం కాలేదు. ఈ వచనము ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ మహోన్నతుడు మనకు తండ్రి, దేవుడు, పైగా రక్షణ దుర్గము. కష్టకాలంలో ఆయనే మన ఆశ్రయం. ఆయనకు మనకు మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని ఇది ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో కదా. పునరుత్థానం మరియు పరిశుద్ధత, పవిత్రమైన జీవితం యొక్క ఆవశ్యకతను వివరించే మన రెండవ అంశంలోకి ఇప్పుడు వెళ్దాం. మరణమనేది మనిషి జీవితానికి అంతిమ ముగింపు ఏమాత్రం కాదు. ఇక్కడ ఒక గంభీరమైన సత్యం ఏమిటంటే, రెండు విభిన్నమైన శాశ్వత గమ్యాలు ఉన్నాయని యోహాను సువార్త చెప్తోంది. మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకు వస్తారు. అంటే ఈ భూమిమీద మనం గడిపే జీవితం, మనం చేసే పనులే మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తాయన్నమాట. దేవుని చిత్తానుసారం జీవించడం ఎంత ప్రాముఖ్యమో ఇది బలంగా నొక్కి చెబుతోంది. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. అవును, దేవుణ్ణి చూడాలంటే, ఆయన సన్నిధిని అనుభవించాలంటే పరిశుద్ధత అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు, అది ఖచ్చితమైన అవసరం. మనల్ని మనమే పరిశుద్ధపరుచుకొని అందరితో సమాధానంగా ఉండటానికి నిరంతరం ప్రయత్నించాలని ఈ లేఖనం మనల్ని హెచ్చరిస్తోంది. మరి ఆ పరిశుద్ధత అసలు ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని అష్టభాగ్యములు ఆ పరిశుద్ధ జీవితానికి ఒక అద్భుతమైన మార్గదర్శిని. దీనమనస్సు, నీతికోసం ఆకలిదప్పులు, సమాధానపరిచే స్వభావం, వీటన్నింటిలో ముఖ్యంగా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న మాట గమనించండి. దేవునితో మన సంబంధంలో బాహ్యమైన ఆచారాలకన్నా హృదయ పవిత్రతే అత్యంత కీలకమైనదని ఇది మనకు స్పష్టంగా బోధిస్తోంది. దేవుని సన్నిధి, అద్భుత కార్యాలు. గొప్ప కార్యాల కోసం మనం ఎలా సిద్ధపడాలో తెలిపే మూడవ అంశంలోకి అడుగుపెడుతున్నాం. ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటబోతున్న చారిత్రక ఘట్టమిది. దేవుడు అద్భుతం చేసే ముందు వారికి ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. అదేమిటంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. దేవుని అద్భుతాలు కేవలం శూన్యం నుండి రావు కదా. దానికి ముందు మన వైపు నుండి పరిశుద్ధతతో కూడిన సిద్ధబాటు ఎంతో అవసరం. ఇది ఆనాటి వారికే కాదు సుమా, ఈరోజు మనకు కూడా ఖచ్చితంగా అన్వయించే సత్యం. అసలు ఆ అద్భుతం ఎలా జరిగిందో ఇక్కడ ఒక క్రమపద్ధతిలో చూడండి. మొదట పరిశుద్ధపరుచుకోవటం, తర్వాత దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసమును యాజకులు మోయటం, ఆపై విశ్వాసంతో ప్రవహించే నదినీటిలో అడుగుపెట్టటం. కేవలం అప్పుడు మాత్రమే నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి.
అంటే దేవుని వాక్యం విని విశ్వాసంతో ముందుకడుగు వేసినప్పుడు మాత్రమే దేవుని అద్భుతాలను మనం అనుభవించగలం అని ఇది చాలా స్పష్టంగా వివరిస్తోంది. లేఖనములు క్రీస్తును చూపుతున్నాయి. అంతిమ ప్రత్యక్షత. బైబిల్ చదవటం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ఈ 4వ విభాగంలో తెలుసుకుందాం. ఇవి స్వయంగా యేసుక్రీస్తు పలికిన మాటలు. ఈ సత్యం నిజంగా చాలా శక్తివంతమైనది. లేఖనాలను ధ్యానించడం మంచిదే, కానీ కేవలం అక్షరాలను చదివితే సరిపోదు. ఆ లేఖనాలన్నీ ఎవరివైపు చూపిస్తున్నాయో, ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నాయో మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రధాన కేంద్రం, దాని సారాంశం యేసుక్రీస్తే అని స్వయంగా ఆయనే తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి? బైబిల్ చదవడం అనేది కేవలం ఒక మేధోపరమైన వ్యాయామం కాదు. లేఖనాలను తెలుసుకోవడమంటే ఆ అక్షరాల వెనుకున్న క్రీస్తును తెలుసుకోవడం, ఆయనను వ్యక్తిగతంగా విశ్వసించడం, అలాగే ఆయన మాటలకు విధేయులై జీవించడం. అదే నిజమైన ఆత్మీయ అధ్యయనం. దైవభక్తి మరియు నీతి మార్గం. ఆచరణాత్మక జీవిత సూచనలు అందించే మన 5వ విభాగానికి వచ్చేశాం. దేవుని పిల్లలు ఎలా జీవించాలో తిమోతి పత్రిక అద్భుతంగా పోల్చి చెబుతోంది. ఇక్కడ శరీర సంబంధమైన సాధనను దైవభక్తితో పోలుస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, శారీరక వ్యాయామం ఈ లోకంలో కొంచెమే ప్రయోజనమిస్తుంది. కాని దైవభక్తి అలా కాదు. ఈ జీవితంలోనూ రాబోయే నిత్య జీవన్లోనూ, అంటే అన్ని విషయంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి అపవిత్రమైన బోధనల్ని విడిచిపెట్టి దైవభక్తిలో సాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. మరి ఆ దైవభక్తి ఎలా కనబడుతుందంటారో, అది మన దైనందిన జీవితంలోని 5 ముఖ్యమైన రంగాలలో ప్రతిబింబిస్తుంది. మన మాట తీరులో, మన ప్రవర్తనలో, ఇతరుల పట్ల మనం చూపే ప్రేమలో, దేవునిపై ఉన్న విశ్వాసంలో మరియు పవిత్రతలో. మన వయస్సు, మన హోదా ఏవైనా సరే, ఈ 5 విషయాల్లో ఇతరులకు ఆదర్శంగా, ఒక సజీవ మాదిరిగా జీవించాలని దేవుని వాక్యం మనల్ని కోరుతోంది. మనమిందాక చెప్పుకున్న సుగుణాలతో ఎవరైతే జీవిస్తారో వారి గురించి దానియేలు గ్రంథం అద్భుతమైన వాగ్దానం చేస్తుంది. తమ జీవితం ద్వారా, తమ ప్రవర్తన ద్వారా ఎవరైతే అనేకులను నీతి మార్గానికి నడిపిస్తారో వారు దేవుని దృష్టిలో చాలా గొప్పవారు. చీకట్లో ఉన్న వారికి వారు నక్షత్రాల వలె నిరంతరం ఒక దారి చూపే వెలుగుగా ప్రకాశిస్తారని ఈ లేఖనం అద్భుతంగా వివరిస్తుంది. దేవుని వెలుగు మరియు స్తుతి. లోకానికి ప్రకాశించడం గురించి వివరించే మన చివరి విభాగానికి చేరుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మన హృదయం నుండి రావలసిన మొట్టమొదటి స్పందన స్తుతి. యెహోవా నిత్యమూ స్తుతినొందునుగాక. అవునండి, మన జీవితంలో ఎన్ని సవాలు ఎదురైనా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి స్తుతి చెల్లించడం మాత్రం ఆగకూడదు. ఆయనకు నిత్యమూ మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించడం ద్వారా మనలో నిండిన ఆ క్రీస్తు వెలుగు కేవలం మనలో మాత్రమే ఉండిపోకూడదు. ఈ ప్రవచన వాక్యం చూడండి. ఆ వెలుగు ఇతరులకు కూడా మార్గదర్శకం కావాలి. మన జీవితం దేవుని వెలుగును ప్రకాశింపజేసినప్పుడు ఆ వెలుగును చూసి అనేక జనములు, రాజులు దేవుని వైపు తిరిగి వస్తారు. దేవుని వాక్యం మనకు అప్పగిస్తున్న అంతిమ బాధ్యత ఇదే. సరే, మనం ఈ వాక్య వివరణ ముగింపుకు వచ్చేశాము. దేవుణ్ణి సృష్టికర్తగా గుర్తించడం దగ్గర నుండి, ఆయన లేఖనాలను లోతుగా అధ్యయనం చేస్తూ, దైవభక్తిలో సాధన చేసి, అంతిమంగా ఆయన వెలుగును లోకానికి ఎలా పంచాలో ఈరోజు మనమెంతో స్పష్టంగా నేర్చుకున్నాం. ఈ అద్భుతమైన సందేశాన్ని సిద్ధం చేసిన నర్సాపురం, పశ్చిమ గోదావరికి చెందిన మల్లె యేసుపాదం గారికి మన ప్రత్యేక కృతజ్ఞతలు. చివరగా ఒకే ఒక్క సత్యాన్ని మన మనస్సులో బలంగా ముద్రించుకుందాం. దేవుని వాక్యానికి మన జీవితాలను సమూలంగా మార్చే శక్తి ఉంది. ఈ వాక్యం మనలో పనిచేసి మనల్ని ఆయనకు ఇష్టమైన పాత్రలుగా మార్చునుగాక. ఈ అద్భుతమైన సత్యాలను మన అనుదిన జీవితంలో ఆచరించడం ప్రారంభించినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఇంకెంత ఉన్నతంగా మారుస్తుందో చూడటానికి మనమంత సిద్ధమేనా? ఆమేన్.